హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇటీవల కుమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, ఏపీలోని పలు ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాలపై దాడిని సీనియర్ జర్నలిస్టులు ఖండించారు. కుమ్మినేని శ్రీనివాసరావు అసలు కాంట్రవర్సీగా మాట్లాడే వ్యక్తి కాదన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడి సరికాదని, చంద్రబాబు ఇలాంటి దాడులను ప్రోత్సహించవద్దని సీనియర్ సంపాదకులు హితవు పలికారు. ఎవరైనా రాయాలనుకున్న వాళ్ళు, మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా భయపడే విధంగా ఇట్లాంటి చర్యలు. కొమ్మినేని శ్రీనివాసరావు ఒక షో నిర్వహిస్తూ ఆ షోలో ప్యానలిస్ట్గా వచ్చిన వ్యక్తి వెల్లడించిన అభిప్రాయాలు, సమాజంలో ఒక రుగ్మత ఉన్నది లేదా ఒక సమస్య ఉన్నది, దానికి సంబంధించిన ప్రస్తావన. ఇవాళ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు చాలా టచీగా ఫీల్ అయిపోతున్నారు ప్రతి చిన్నదానికి. కొమ్మినేని శ్రీనివాసరావు మీదనే కేసు పెట్టినారు, ఆయన్నే జైలుకు పంపినారు. 5-6 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన విడుదల కాలేదు. నిన్న రాత్రి ఆర్డర్ వచ్చినట్టున్నది. జడ్జి గారు నేను కోర్టులోనే విడుదల చేస్తాను ఆయన అన్నారట. ఇవాళ రేపు కోర్టు సెలవులు కాబట్టి సోమవారం దాకా ఆయనకు జైల్లోనే ఉంటాడు. అంటే ఒక వారం రోజులు, 7 రోజులు అంత సీనియర్ పాత్రికేయుడు, 70 ఏళ్ల వయసులో ఉన్న శ్రీనివాసరావునే 7 రోజులు జైల్లో పెట్టగలిగినప్పుడు మనం ఎంత అని మనందరం, నా లాంటి వాళ్ళం భయపడే పరిస్థితి. మనం ఒక విషవలయంలో చిక్కుకున్నాము. దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిజానికి శ్రీనివాసరావు గారి మీద ఆయన మీద పెట్టిన అభియోగానికి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్ట్ చేయడం ఎందుకు జరుగుతుందంటే, ఒక మెయిన్ స్ట్రీమ్లో దీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ పాత్రికేయుడిని కూడా మేము అరెస్ట్ చేయగలము అని చెప్పారు. జర్నలిజంలో దశాబ్దాల కాలం సంపాదకులుగా పనిచేసినటువంటి వారు నవ్వితే మన మీద కేసులు పెడతారేమో అని చెప్పిన వాళ్ళ మీద వాళ్లే జోకులు వేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ జర్నలిజానికి దాపరించిందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇంకోటి లేదేమో అని చెప్పి అనుకోవాలి. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపాదకులు ఎవరైనా సరే ఒక ఫోన్ కాల్తో చీఫ్ మినిస్టర్ దగ్గరికి వాళ్ళ రిపోర్టర్ను పంపించగానే మేము వస్తున్నామని అంటే అక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా సీఎం రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అంత అత్యున్నతమైనటువంటి ఒక హుందాతనంతో ఉన్నటువంటి సంపాదకులు, అలాంటి సంపాదకులు ఇవాళ తమ మీద తామే జోకేసుకునేటువంటి స్థితికి వచ్చింది జర్నలిజం. అంటే ఎంతగా జర్నలిజాన్ని దిగజార్చేశారు. అంతకుముందు వివిధ సంస్థల్లో పనిచేసినప్పుడు ఆయన మంచోడు, ఆ తర్వాత వేరే చోటకు వచ్చినప్పుడు చెడ్డోడైపోయాడు. తర్వాత ఎంత నీచ రాజకీయం అంటే, ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి ఏంటి, ఆయన హోదా ఏంటి, కనీసం మనం వాళ్ళ ముందు జర్నలిస్టులుగా మనందరం కూడా గొప్పవాళ్ళమే. ఆర్థికంగా చూసుకున్నప్పుడు మనం అత్యంత బలహీనులం, సామాజికంగా మనం అంతా గొప్పవాళ్ళమే. కానీ మన జీవన విధానాలు, బతుకు తెరువుల ముందు చూసుకున్నప్పుడు మనం చాలా అల్పజీవులం వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. అటువంటి వాళ్ళ మీద, వాళ్ళ కడుపు మీద కొట్టడం, వాళ్ళ బతుకు తెరువులు తీసేయాలని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలోచించడం అంటే అతను ఆలోచించాల్సిన పని ఏంటి? అతని ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయి? గద్దె పెద్దది, బుద్ధె చిన్నది అని చెప్పని శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తారు. ఏమని? కొండ పెద్దది, గరిట చిన్నది, కూటి వడ్డన సాధ్యమేనా? గద్దె పెద్దది, బుద్ధి చిన్నది, మంచి పరిపాలన సజావుగా సాగేనా అంటాడు ఆయన.